అధ్యాయం వార్త 4వ అధ్యాయము 22, 23, 24 ఈ 3 వచనాలు కలిసి చదువుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను. తిరిగి కీర్తన 146, 146వ కీర్తన మార్చి చదువుతాం. 146. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవునికి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోవును, వారి మంటి పాలగదు. వారి సంకల్పములు నాడే నశించు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. వారి కనులు తెరవ చేయవాడు. యెహోవా పొందిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను. యెహోవా నిరంతరము ఏలును. సీయోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయను. యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, గొప్ప దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని, తరుణాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. ఇప్పటిదాకా పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచి గణపరిచి కీర్తించి కొనియాడడానికి ఇచ్చిన కృపకాయ మీకే స్తోత్రాలు. సమయానికి రాగలి మీ ప్రజలను బట్టి మీకే స్తోత్రాలు. ఇంకా ఎవరైనా మార్గ మధ్యలో ఉంటే వారిని త్వరపెట్టి సకాలానికి నడిపించండి. మేమందరం మీ సన్నిధిలో సంతోష ఆనందం అనుభవించడానికి, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి. మీ వాక్య భాగాల్లోని సంగతుల ద్వారా మమ్మల్ని పురికొల్పి ప్రోత్సాహపరచండి. మమ్మల్ని ఆరాధన కొరకు సిద్ధపరచండి. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి. అయ్యో బిడ్డను నన్ను గ్రామం చేసుకోండి. మీ రక్త ప్రోక్షణం కోసం నన్ను కడిగి శుద్ధీకరించండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ అభిషేకాన్ని అనుగ్రహించండి. ఈ సమయాన్ని దీవెనకరంగా చేసి మీరే మహిమ పొందండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతున్న భాగంలో మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. కాబట్టి ఆరాధన అంటే తెలుసుకుని ఆరాధించాలి. దేవుడు లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎటువంటి వారు, ఎంత గొప్పవారు, ఆయన ఎంత శక్తిమంతుడు, ఎంత ప్రభావం గలవాడు, ఆయన గుణ లక్షణాలు, ఆయన శ్రేష్టమైన లక్షణాలు బైబిల్ గ్రంథంలో అనేకమైన సంగతులు రాయబడినాయి ఆయన గురించి. అవన్నీ మనం తెలుసుకుని గ్రహించి ఎరిగి అనుభవించి అలా ఆరాధించాలి అని దేవుడు కోరుచున్నారు. అలాగా ఆయన గురించిన సంగతులన్నీ తెలుసుకుని మనం ఆయన మన జీవితంలో ఏం చేశాడు, ఏం చేస్తున్నారు, ఏమి చేయబోతున్నారు అనే సంగతులను అనుభవపూర్వకంగా తెలుసుకుని ఆయన ఆరాధించాలి అనేది దేవుని యొక్క కోరిక. ఇట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. కాబట్టి ఆయన్ని తెలుసుకుని ఆరాధించాలి. అందుకే కీర్తనలో మనం ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటాం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. కాబట్టి ఆయన రుచి చూచి తెలుసుకుని ఎరిగి ఆరాధించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అది రుచి చూస్తే గాని లేదా అనుభవిస్తే గాని ఆయన సంగతులు తెలియవు అనేది మనం బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సరే, ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్న భాగం కీర్తన 146. కీర్తనలు 150 ఉన్నాయని మనకు తెలుసు. ఎక్కువ భాగం దావీదు మహారాజు రాశారని మనకి తెలుసు. మాక్సిమం హాఫ్ కంటే ఎక్కువ దావీదు మహారాజు రాశారు. కాబట్టి ఈ కీర్తనలు 150లో 145 తర్వాత 146, 47, 48, 49, 50 ఈ 5 కీర్తనలకి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇవి కన్క్లూజన్, చివరి కీర్తనలు అని అంటారు. వీటిల్ని బైబిల్ పండితులు తెలియజేసే మాట ఏంటంటే హల్లెలూయా కీర్తనలు అని అంటారు. హల్లెలూయా సాంగ్స్ అని అంటారు.
హల్లెలూయా అనేది హీబ్రూ వర్డ్, అది హెబ్రీ పదం. దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయలేదు. హల్లెలూయా అంటే మన అనేక సందర్భాల్లో హల్లెలూయా హల్లెలూయా అని అంటారు. అది హీబ్రూ వర్డ్. అది అంటే దాని మీనింగ్ ఏంటంటే యెహోవాను స్తుతించుడి, లేకపోతే ప్రభువును స్తుతించుడి అని మీనింగ్. అది హల్లెలూయా అని అంటే. హల్లేల్ అంటే స్తుతించుట. తర్వాత యా అంటే యావే దేవుడు, అంటే పరిశుద్ధుడైన దేవుడు. యెహోవా, అది మనకి యెహోవాని ఇంగ్లీష్ లో ఎలా ట్రాన్స్లేషన్ చేశారంటే లార్డ్, అన్ని క్యాపిటల్ లెటర్స్ LORD, లార్డ్ అంటే ప్రభువు అని ట్రాన్స్లేషన్ చేశారు ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగులో మాత్రం యెహోవా అని కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల ప్రభువు అని ఉంది. అది ఎక్కువ సందర్భాల్లో యెహోవా. యెహోవా అనే పదానికి మనకి అనేక సందర్భాల్లో జ్ఞాపకం చేయబడుతుంది. మోషేకి దేవుడు ప్రత్యక్షపరుచుకున్న సందర్భంలో ఆయన తెలియజేసిన సంగతి. యెహోవా అంటే ఏం జ్ఞాపకం చేశాడంటే, మోషే అడుగుతాడు కదా, నేను ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని విడిపించమని దేవుడు నాకు సెలవిచ్చాడు, నన్ను పంపించాడు, మీ బాధలను ఆయన చూచాడు, మీ కష్టాలను చూచాడు, కాబట్టి మిమ్మల్ని విడిపించడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి దేవుడు నన్ను పంపించాడనంటే, వాళ్ళు నన్ను అడుగుతారు ఎవరు ఆ దేవుడు ఎవరు అని అడిగితే నేనేం చెప్పాలంటే, నేను యెహోవాను, ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడను. అది యెహోవా అంటే ఏంటంటే ఉన్నవాడు, అంటే ఆయన అన్ని కాలాల్లో ఉన్నవాడు. అంటే భూతకాలం, వర్తమాన, భవిష్యత్ కాలంలో. అందుకని అనేక సందర్భాల్లో మనం చదువుతాం, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు ప్రభువు అగు దేవుడు ఏలుచున్నాడు. అది ఈయన 3 కాలాలకి సరిపోయిన వాడు. ఒక కాలం వరకే ఆయన పరిమితి కాదు, కాలాలు ఆయన బంధించి ఉంచడం లేదు. అది ఆయన కాలానికి అపరిమితుడు అనే సందర్భం మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే మనం ఆది కాండంలో కనుక చూస్తే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు ఆది, ఇన్ ద బిగినింగ్, అంతే. ఆ బిగినింగ్ ఎవరికో ఎవరికి తెలియదు, దేవునికే తెలుసు. అది అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ఆది యందు అనే మాట మనం చదువుతాం. అది ఇన్ ద బిగినింగ్. అది కాబట్టి ఆదిలో ఉన్న దేవుడు, కాబట్టి ఉన్నవాడు అనువాడు, అంటే ఆయన యొక్క శ్రేష్టమైన గుణలక్షణాలు గురించి యెహోవా అంటే ఆయన ఉన్నవాడు, నిరంతరము ఉండువాడు, సర్వాధికారి అనే మీనింగ్స్ మనకు అక్కడ జ్ఞాపకం చేయబడతాయి. సో ఈ మన హల్లెలూయా అనే వర్డ్ ని ప్రకటన గ్రంథంలో చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత బహుజనుల శబ్దం అంటే గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును, స్తుతించుడి అని 2 కింద రాశారు హల్లెలూయా. అది కాబట్టి ప్రభువును స్తుతించుడి, అది ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ఈ ద లార్డ్ అని ఇంగ్లీష్ లో ఉంటది. కాబట్టి దేవుని స్తుతించండి, ప్రభువును స్తుతించండి, యెహోవాను స్తుతించండి అనే మాట హల్లెలూయా అనేది మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఈ అధ్యాయంలోకి వచ్చాం కాబట్టి ఈ 19వ అధ్యాయంలో 5 సార్లు ఈ సంగతి ప్రభువును స్తుతించుడి అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేయబడతాయి. 1వ వచనంలో ప్రభువును స్తుతించుడి, 2వ వచనం చివరిలో మరి 2వసారి వారి ప్రభువును స్తుతించుడి అనేది, 4వ వచనంలో ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారం చేసిరి. 5వ వచనం 3వ లైన్లో మొదటి నుంచి చదువుతున్నాను. దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి. 7వ వచనంలో మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. కాబట్టి 5 సార్లు జ్ఞాపకం చేయబడింది. అంటే ఏంటంటే పరలోకంలో జరుగుతున్నది నిరంతరము స్తుతి, ఆరాధన, ప్రభువును ఆరాధించుటయే, ప్రైజ్ ద లార్డ్. అది అక్కడ నిరంతరము పరలోకంలో జరిగేది ఆరాధన. యెషయా గ్రంథంలో మనకు తెలుసు కదా, అక్కడ శరాపులు, బలిష్ఠులైన దేవదూతులు దేవుని ఆరాధిస్తున్నారు. ఆయన పరిశుద్ధుడు 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 మానక రాత్రింబగళ్ళు. అది సో అది వితౌట్ సీజింగ్, అంటే వితౌట్ స్టాప్, అసలు ఆగకుండా వాళ్ళు కీర్తించే కీర్తన ఏంటి? ఈజ్ హోలీ. అది కాబట్టి ఒక దైవజనుడు చెప్తారు, ఆయన పరిశుద్ధతలోనే సమస్తం ఉన్నది. అది పరలోకం అంతా, లేకపోతే దేవుని సంబంధించిన సంగతులన్నీ ఆయన పరిశుద్ధత, హోలీనెస్ లో నుంచే వస్తాయి. అది పరిశుద్ధత, అందులోనే అన్ని ఆయన గుణలక్షణాలన్నీ మూర్తిభవించినవి, అన్ని అందులోనే ఉన్నాయి అనే సంగతి మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే మనం చదివే గ్రంథం కూడా హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. అది కాబట్టి దేవునికి సంబంధించిన ఆయన మందిరం పరిశుద్ధము, ఆయన పరిశుద్ధుడు, ఆయన వాక్యం పరిశుద్ధము, ఆయన రక్తం పరిశుద్ధం. అలాగా బైబిల్లో అనేకమైన పరిశుద్ధమైన సంగతులు అనేకమైన ఉన్నాయి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధపరిచేవాడు,
సో ఇదంతా హోలీనెస్, అది పరలోకంలో పరిశుద్ధతే ఉంది. కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధులుగా చేసి ఆ పరలోకంలో చేర్చుకోవాలి, అది దేవుని యొక్క ఉద్దేశము అనేది జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఈ అధ్యాయంలో 5 సార్లు ఈ సంగతి రాయబడింది. ప్రభువును స్తుతించండి. ఎందుకు అంటే కారణాలు అక్కడ రాశారు. 1వ వచనంలో రక్షణ మహిమ ప్రభావాలు మన దేవునికే చెల్లును. కాబట్టి రక్షణ మహిమ ప్రభావం అన్ని ఆయనకే చెల్లును. ఎందుకంటే ఆయనే రక్షించడానికి సమర్థుడు. అది ఆయన రక్షకుడుగా వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. రక్షణ మహిమ ప్రభావం ఆ 3 ఆయనకే చెందిని. కాబట్టి ఆయన స్తుతించండి. రెండో సంగతి 2వ వచనంలో ఆయన తీర్పు తీరుస్తున్నాడు, అంటే న్యాయాధిపతి. కాబట్టి ఆయన స్తుతించండి. ఎవరికి తీర్పు? ఎవరినైతే మరి ఈ లోకంలో జీవించినప్పుడు దేవుని యొక్క ప్రవక్తల్ని, యాజకుల్ని చంపారో వాళ్ళందరికీ తీర్పు, అంటే న్యాయమైన తీర్పు విధించే దేవుడు. కాబట్టి ఆయన న్యాయమైన తీర్పులను బట్టి దేవుని స్తుతించండి. అది 2వ సంగతి. 3వ సంగతి చూస్తే చూడండి, ఆ 24 పెద్దలు జీవులు సాగిలపడి ఆయన్ని స్తుతిస్తున్నారు. అంటే ఎంత గొప్పవారైనా వారికి సింహాసనాలు వేయబడినాయి. 12, 12, 24 కుర్చీలు. వాళ్ళకి కిరీటాలు, బంగారపు కిరీటాలు ఇవ్వబడి, కానీ వాళ్ళందరూ ఆ కిరీటాలను ఆయన పాదాల యొక్క పడవేసి సాగిలపడి ఆయన్ని కీర్తిస్తున్నారు, స్తుతిస్తున్నారు. అది అంటే సమస్తము మనకు కలిగినదంతా ఆయనదే అనే భావంలో, అంటే సమస్త మహిమ ఘనత ప్రభావం ఈయనకే చెల్లును అని వారు అక్కడ కీర్తిస్తున్నట్లుగా చూస్తాం. తర్వాత 5వ వచనంలో ఆయన్ని ఎవరు స్తుతించాలి? దేవుని దాసులు, ఆయనకు భయపడేవారు, కొద్దివారు, గొప్పవారు అందరూ ఆయనను స్తుతించుడి. కాబట్టి ఏ భేదం లేకుండా ఎంత గొప్పవారైనా ఎంత అల్పులైనా ఆయన స్తుతించాలి. 5వ సంగతి, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. హీస్ రైనింగ్. ఆయన ఏలుతున్నాడు అంటే ఆయన మరి సింహాసనం మీద ఆసీనుడై ప్రభుత్వము చేయుచున్నాడు. యుగములకు రాజు. ఆయన ప్రభుత్వము, ఆయన అధికారం, దాన్ని బట్టి ఆయన స్తుతించండి. ఇలా 5 కారణాలు రాసి ఆయన స్తుతించండి అని జ్ఞాపకం చేశారు. సరే, ఇప్పుడు మన భాగంలోకి వస్తే కీర్తన 146లో ఈ 5 అధ్యాయాలు లేదా ఈ 5 కీర్తనలు హల్లెలూయా కీర్తనలు, అంటే ఆయన స్తుతించే కీర్తనలు అని జ్ఞాపకం చేసుకున్నాం. వీటికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మొదటి వచనం చివరి వచనం ఆయనను స్తుతించుడితో ప్రారంభమై ఆయనను స్తుతించుడితో ముగుస్తుంది. చూడండి, 146:1 యెహోవాను స్తుతించుడి. 146:10 యెహోవాను స్తుతించుడి. 147:1 యెహోవాను స్తుతించుడి. 147:20 యెహోవాను స్తుతించుడి. 148:1 యెహోవాను స్తుతించుడి. చివరి 14వ చరణం యెహోవాను స్తుతించుడి. 149:1 యెహోవాను స్తుతించుడి. చివరి యెహోవాను స్తుతించుడి. 151లో యెహోవాను స్తుతించుడి. 6వ చరణం యెహోవాను స్తుతించుడి. కాబట్టి ఈ 5 అధ్యాయాలు యెహోవాను స్తుతించుడి అంటే కీర్తనకారుడు ఏం జ్ఞాపకం చేయాలని అనుకున్నాడంటే ఈ 145 కీర్తనల్లో ఆయన యొక్క అనుభవం, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్, దేవుని గురించిన సంగతులు, ఆయనకు మొరపెట్టుట, ఆయన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయన్ని అనుసరించుట, అనేకమైన అనుభవాలు గుండా 145 అధ్యాయాలు వచ్చాక ఈ 5 ఏంటంటే పీక్ లెవెల్ అని అంటారు దైవజనులు. ఏంటి అని అంటే ఇంకా ఇన్ని సంగతులు తెలుసుకున్న తర్వాత తన హృదయ అంతరంగాల్లో నుంచి దేవుని ఆరాధించుట, స్తుతించుట, ఆయన్ని మహిమపరచుట, ఆయన్ని ఘనపరచుట. ఈ 5 అధ్యాయాలు, ఈ 5 కీర్తనలు ఆయన మహిమపరచడానికే, అంటే మన జీవితంలో ఆయన గురించిన సంగతులన్నీ తెలుసుకుని అన్ని అనుభవాల గురించి వెళ్ళిన తర్వాత ఇంకా చేయవలసింది ఏంటి అని అంటే ఆయన స్తుతించుటే, ఆరాధించుటే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువును స్తుతించండి అనేది. అందుకే నేను 2 అధ్యాయాలు మీకు జ్ఞాపకం చేస్తే 148వ కీర్తనలో స్తుతించుడి అనే మాట మీరు ఇంటికి వెళ్ళాక చూడండి 13 సార్లు రాయబడుతుంది. స్తుతించుడి 13 సార్లు. 150వ కీర్తనలో 12 సార్లు రాయబడుతుంది. ఎన్ని వచనాలు ఉన్నాయి? 6 వచనాలు ఉన్నాయి, కానీ 12 సార్లు స్తుతించుడి అని రాయబడింది. 148లో 14 వచనాలు ఉన్నాయి, 13 సార్లు రాయబడింది స్తుతించుడి అని. అది అంటే అన్ని మనకు మామూలుగా తెలుసు కదా, ఒక్కసారి వాక్యంలో ఒక అధ్యాయంలో ఒక్కసారి ఒక మాట రాయబడితేనే చాలా ఇంపార్టెంట్, కానీ అన్ని సార్లు రాయబడిందంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే దేవుని స్తుతించడంలో మన జీవితంలో అత్యధికమైన ప్రాముఖ్యత ఇది తెలియజేస్తుంది అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఆయన స్తుతించుట, ఆయన ఆరాధించడం చాలా శ్రేష్టమైన
మరి అనుభవం అనేది భక్తులు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దేవుని ఆరాధించడమే మన జీవితంలో చాలా శ్రేష్టమైన అనుభవము. అప్పుడు అది ఎప్పుడు చేయగలము అంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంటేనే ఆయన ఆరాధిస్తాం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. అంటే ఆయన తెలుసుకొని అనుభవించి ఎరిగి ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతుడో, ఎంత ప్రభావం గలవాడో తెలుసుకుని ఆరాధించాలి. సరే, మన భాగంలోకి వస్తే చూడండి, కీర్తన 146లో 1వ వచనంలో ఆయన అంటాడు, యెహోవాను స్తుతించుడి. అందులో 2వ లైన్లో నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. అంటే ఇక్కడ 2 జ్ఞాపకం చేయబడుతున్నాయి, 2 ఇన్విటేషన్స్, 2 ఆహ్వానాలు. అంటే మొదటి లైన్ ఏం తెలియజేస్తున్నాడంటే యెహోవాను స్తుతించుడి. ఇప్పుడు ప్రజెంట్ నేను అంటున్నాను యెహోవాను స్తుతించుడు అంటే అప్పుడు మిమ్మల్ని అందరికీ మీకు ఇస్తున్నాను ఇన్విటేషన్. యెహోవాను స్తుతించండి అని చెప్తే అప్పుడు మీరేం చేస్తారు, ఒకరి తర్వాత ఒకరు ప్రభువును స్తుతిస్తారు. అది. రెండవది ఏంటి అంటే నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. సో నేను ఫస్ట్ లైన్ మీకు, రెండోది నాకు. అంటే కీర్తనాకారుడికి 2వ లైన్ నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. అంటే మీరు రెస్పాండ్ అయినా అవ్వకపోయినా మరి అక్కడ సందర్భం ఏమిటో ఫస్ట్ ఇన్విటేషన్ అక్కడ ఉన్న వాళ్ళకి లేకపోతే బయట వాళ్ళకి తెలియజేశాడు, యెహోవాను స్తుతించండి అని. రెండవ సంగతి తనకు చెప్పుకున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. కీర్తన 103లో చూస్తాం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరువకుము అని తన ప్రాణంతో ఆయన అన్ని సంగతులు చెప్పుకుంటూ నువ్వు ఎలా నా దేవుని స్తుతించాలి, నా ప్రభువుని ఎలా స్తుతించాలి, ఆయన నీకేం చేశాడు, నా ప్రాణానికి ఆయన ఏం చేశాడు అనే సంగతులన్నీ ఆ 103వ కీర్తనలు అన్ని జ్ఞాపకం చేస్తాడు. సో ఇక్కడ కూడా ఈయన ఆ ఇన్విటేషన్ ఆహ్వానాన్ని తనకిస్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము అనేది. తర్వాత మనం చూస్తే నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. దీన్ని ఒక దైవజనుడు ఏమని చెప్పారు అంటే, ఈయన తన ప్రాణానికి ఇన్విటేషన్ ఇచ్చాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము అంటే. అనగానే ఆ ప్రాణం రెస్పాండ్ అయిందంట. ఎలా రెస్పాండ్ అయింది అంటే తన ఇన్నర్ హార్ట్, తన డీప్ డౌన్ ఇన్ హిస్ హార్ట్, అంటే ఆయన హృదయ అంతరంగాల్లో నుంచి ఏ వాయిస్ బయటకు వచ్చిందంటే నా జీవితకాలం అంతా కీర్తిస్తా, నా దేవుని కీర్తిస్తా, ఆయన స్తుతిస్తా. అది ఆయన హృదయ అంతరంగాల్లో నుంచి వచ్చిన ఆలోచన అది. కాబట్టి ఇక్కడ మనం ఇది జ్ఞాపకం చేసుకుంటే అంటే ఇలాంటి వర్డ్స్ అంటే మామూలుగా 145లో మనకు దావీద్ది అని రాయబడింది. 146 చూస్తే ఎవరిది లేదు. 147, 148, 149, 150 ఈ కీర్తనల్లో ఎవరిది పేర్లు రాయలా. అది మళ్ళీ మనం ముందుకెళ్తే చూడండి, 142లో వేరే, 143 దావీద్ది, 144 దావీదు. కానీ నా జీవిత కాలం అంతయు అనే మాటలు దావీదు తన జీవితంలోనే ఎక్కువ సార్లు పలికారు. నా జీవిత కాలం అంతా నేను నా దేవుని స్తుతిస్తా, నా జీవిత కాలం అంతా నా దేవుని కీర్తిస్తా. అలాంటి 4 వచనాలు జ్ఞాపకం చేస్తాను చూడండి. కీర్తనలు 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. సో ఈ స్టేట్మెంట్ దావీదు మహారాజే చెప్పారు కాబట్టి ఈ 146లో కూడా దావీదే అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఆయన అంటున్నాడు, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగాను, దాన్ని నేను వెదకుచున్నాను. ఏంటి ఆ వరము అని అంటే, నేను యెహోవా ప్రసన్నత చూడాలి, రెండోది ఆయన ఆలయములో ధ్యానించాలి, మూడోది యెహోవా మందిరములో నేను నా జీవిత కాలం అంతయు నివసింపగోరుచున్నాను. అది ఇక్కడ 146లో నేను నా జీవిత కాలం అంతా నేను యెహోవాను స్తుతిస్తా, నేను నా జీవిత కాలం అంతా నేను ఉన్నంత కాలం ఆయన్ని కీర్తిస్తాను అన్నాడు. ఇక్కడ నా జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అని అనగానే వెంటనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ వర్డ్ చెప్పగానే ఈయనకేమి ఇల్లు లేదా వాకిల్ లేదా అనే మీనింగ్ వెంటనే ఆ క్వశ్చన్ అనేది తలెత్తుతుంది. అంటే ఇల్లు వాకిల్ లేనోళ్ళు కదా, అంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ బయట అంతా ఏంటంటే ఏ ఆశ్రయం లేనోళ్ళు, అంటే గూడు లేకపోతే నివసించడానికి ఏ నివాసం లేనోళ్ళు ఆ గుడుల్లోనూ లేకపోతే అక్కడ శరణాలయాల్లోనూ ఉంటారు, వాళ్ళు ఉంటారు షెల్టర్ కోసం. అది. సో ఈయన ఎవరు అంటే ఈయన రాజు కాదు, మహారాజు. 40 సంవత్సరాలు యూదా ప్రజల్ని అసలు ఏ విధమైన ఇబ్బంది లేకుండా కంటిన్యూస్ గా పరిపాలించిన గొప్ప రాజు. ఈయన ఏమంటున్నాడు, నేను నా జీవిత కాలం అంతా నా దేవుని మందిరంలో నివసింపగోరుచున్నాను, వెళ్ళి వస్తాను కాదు. అది ఇప్పుడు మనం మామూలుగా ఏంటంటే మందిరానికి వెళ్ళి వస్తుంటాం అంతే, అప్పుడప్పుడు వస్తాం మీటింగ్కి. అది ఈయన అంటుంది నేను నివసింపగోరుచున్నాను అంటే ఐ విల్
వెల్ అంటే నేను అక్కడే ఉంటాను, అక్కడే నివసించగోరుచున్నాను. ఇంకా ఇప్పుడు మనకి ఇంత కంఫర్ట్ ఉంది. అప్పుడు ఫ్యాన్లు గీన్లు అలాంటి ఆ సెటప్ అంతా ఏమీ లేదు. అప్పుడు దావీదు మహారాజు ఉన్న సమయాల్లో గుడారాల్లో దేవుని మందిరం ఉండేది. సో అటువంటి సందర్భాలు అక్కడికి వెళ్ళి ఏంటి ఆనందం పొందడానికా, లేకపోతే కూలింగ్ గా, లేకపోతే ఏంటి అక్కడ ఏమన్నా ఆనందం ఉందా అంటే అది కాదు. అంటే దేవుని సన్నిధి. అందుకే అక్కడ ఆయన రాశాడు, దేవుని ప్రసన్నత చూచుటకు, ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ అని అంటాడు. అంటే దేవుని యొక్క ప్రసన్నత, ఆయన వైభవం, ఆయన గొప్పతనం, ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన గుణ లక్షణాలు అవన్నీ అనుభవించాలి. ఎక్కడ అనుభవించాలి అంటే దేవుని సన్నిధిలో. అది ఆ వరాన్ని ఆయన అడిగాడు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, ఆయన ఆలయంలో మెడిటేట్ చేయడానికి, అలా ఆయన గురించిన ధ్యానం. ఈయన రాజ్మహల్లో అక్కడ కూర్చొని ధ్యానించవచ్చు కదా, అక్కడ దేవుని సన్నిధిలో అక్కడ ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేసుకుని అక్కడ దేవుని సన్నిధిని అనుభవిస్తూ అక్కడే ఉండొచ్చు కదా. కాదు, అంటే దేవుని మందిరంలో ఉన్న గొప్పతనం, ఆయన శ్రేష్టత, ఆ దేవుని మందిరంలో మనకి 2 పోయినాయి కదా, ఆ పాస్టర్స్ తీసిస్తాం మనం 2 వాక్యాలు. నా కనుదృష్టి, నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. అది కాబట్టి దేవుని దృష్టి ఉంటది. దేవుని సన్నిధిలోని గొప్ప సంగతులు ఇవన్నీ మన కీర్తనలు అనేకమైన మనకు తెలుసు. అంటే ఎవరైనా చిన్నపిల్లలకి వాళ్ళకి కొన్ని తెలియవని జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న గొప్పతనాన్ని దావీదు మహారాజు ఎరిగాడు. కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్లు చెప్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇందాక 146లో కూడా నా జీవితకాలం అంతా నేను యెహోవాను కీర్తిస్తా, నేను బ్రతుకు కాలం అంతా నా దేవుని కీర్తిస్తాడు, ఇంక వేరే పనేమి లేదా ఈయనకి అనే ఆన్సర్స్ వస్తుంటాయి కదా, బయట నుంచి వస్తుంటాయి. మనం ఒక స్టేట్మెంట్ చెప్పామంటే దానికి వెంటనే వేరే రిప్లైస్ వస్తూ ఉంటాయి. ఆయన రాజు, మహారాజు, ఆయన ఎన్ని బాధ్యతలు ఉంటాయి, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఆయన ఎంత డ్యూటీస్ ఉంటాయి ఆయనకి. కానీ ఆయన హృదయ అంతరంగాల్లో నుంచి వచ్చేది ఏంటంటే నేను నా దేవుని కీర్తిస్తాను, నా జీవితకాలం అంతా నా దేవుని కీర్తిస్తాను, నా బ్రతుకు కాలం అంతా నా దేవుని కీర్తిస్తా, స్తుతిస్తుంది. నేను యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, నా జీవితకాలం అంతయు దేవుని మందిరంలో నివసింపగోరుచున్నాను. అది సో దానికోసం నేను దేవుని మందిరంలో నివసింపగోరుతున్నాను. ఎందుకంటే ఆయన ప్రసన్నత చూడాలి, ఆయన గురించిన ధ్యానం చేయాలి. అది ఆయన యొక్క గుణ లక్షణం. తర్వాత చూడండి ఇంకొక వచ్చిన కీర్తన 67లో చూడండి. కీర్తన 67, కీర్తన 63 క్షమించండి, కీర్తన 63:6. కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగు నిన్ను స్తుతించదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. 3 నుంచి చదువుతున్నాను. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించదను. కాబట్టి ఈయన ఈ జీవితకాలం అంతా అనే మాట 5 సార్లు కీర్తనలో రాయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి నేను నా జీవితకాలం అంతా నేను ఇలాగూ నిన్ను స్తుతిస్తా. అది ఎందుకంటే మంచం మీద పడుకున్నప్పుడు కూడా ఆయన గురించి ధ్యానం, ఆయన గురించి మెడిటేట్ చేస్తూ ఉంటే ప్రభు మెదడు దొరికినట్లుగా ఆయనకు ఉందంట. అంటే అది ఎంతో టేస్ట్ అని అంటారు, నేను ఎప్పుడు తినలేదు అనుకోండి. కాబట్టి అదంతా రుచిగా ఉంటది. అంటే అటువంటి అనుభవం, అంటే అందరికీ ఇష్టమైన రుచికల పదార్థాలు, అంటే దాంతో కంపారిజన్ చేయబడింది. అంటే అది ఎంత రుచిగా ఉంటుందో అలాగ దేవుని గురించిన ధ్యానము, ఆయన గురించిన సంగతులు నాకు అలా ఉన్నాయి. కాబట్టి నేను నా జీవితకాలం అంతా నేను ఇలాగే నిన్ను స్తుతిస్తాను అనే అనుభవం ఆయన తెలియజేస్తున్నాడు. తర్వాత ఇంకో సంగతి చూడండి, కీర్తన 116 కీర్తన చూడండి, 116:2. ఆయన నాకు చెవి యొగ్గెను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. ఈయన ఎప్పుడు ప్రార్థన చేస్తే ఆయన వింటున్నారు, ఆయన నాకు చెవి యొగ్గారు. కాబట్టి నా జీవితకాలం అంతా నేను ఆయనకు మొరపెడతాను. అది జీవితకాలం అంతా అంటే మొరపెట్టుట అంటే ప్రేయర్ అనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. మిగిలిన సందర్భాలు ఇక్కడ ఒక్కటే ప్రేయర్ జ్ఞాపకం చేయబడుతుంది. మిగిలిన 4 సందర్భాల్లో స్తుతించుట అనేది జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత ఇంకొక సంగతి చూడండి, కీర్తన 104వ కీర్తనలో కూడా జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, కీర్తన 104:33. నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. నా జీవితకాలం అంతా యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. అది జీవితకాలము అని అంటే అక్కడ దానికి మీనింగ్ రాస్తున్నాడు, నేనున్నంత కాలము. ఇక్కడ కూడా అలాగే రాశారు కదా,
నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించాలి. జీవిత కాలము అంటే బ్రతుకు కాలము అంటే నేను ఉన్నంత కాలం, అది అంటే ఆయన లైఫ్ టైం అంతా దేనికోసం ఉపయోగిస్తున్నారు అని అంటే దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన మహింపరచడానికి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి, ఆయన ప్రసన్నతను చూడడానికి, ఆయనకు మొరపెట్టడానికి. సో ఈ 5 సందర్భాల్లోని సంగతులన్నీ అవి. సో అంటే ఆయన కాన్సన్ట్రేషన్, ఈ మైండ్ అంతా దేని మీద ఉందంటే దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన కీర్తించాలి, మహిమపరచాలి. ఆయన గురించిన ఆలోచనలే, ఆయన ప్రసన్నత, ఆయన వైభవం, ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్, అది ఆయన పరిశుద్ధత యొక్క ఆ యొక్క దివ్యమైన లక్షణాలు అవన్నీ చూస్తూ ఆరాధించాలి. అది ఆయన యొక్క మనసులోని అభిప్రాయం అంతా అది. అందుకనే తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమ యెహోవాను స్తుతించు అంటే వెంటనే రెస్పాన్స్ వచ్చింది. నా జీవిత కాలం అంతా నేను యెహోవాను స్తుతిస్తా, నా బ్రతుకు కాలం అంతా నా దేవునికి కీర్తిస్తాను, కీర్తనలు పాడతాను. పక్క అధ్యాయం చూడండి, కీర్తన 145:2. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. అది అనుదినము, ఎవ్రీడే, ప్రతిరోజు నేను నిన్ను స్తుతిస్తా, నీ నామాన్ని స్తుతిస్తా. అది అంటే ఆయన నామం యొక్క శ్రేష్టత ఆయన ఎరిగాడు కాబట్టి, ఆయన నామంలో ఉన్న శక్తి ఆయన ఎరిగాడు కాబట్టి ఆయన స్తుతిస్తాను అని అంటున్నాడు. యెహోవా నామము, ఆయన నామం పరిశుద్ధమైనది. ఆ వాక్యం కూడా మనం తీసాం కదా, మళ్ళీ తర్వాత అంటిస్తారు. యెహోవా నామం పరిశుద్ధమైనది అది. కాబట్టి యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఆయన నామం అంటే అది ఒక షెల్టర్, అది ఆశ్రయం లేని వారికి, ఆశ్రయం కోసం వచ్చే వాళ్ళకి ఒక షెల్టర్ గా, బలమైన దుర్గంగా ఉంది, ఒక కోటగా ఉంది అనేది మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి దావీదు మహారాజు అవన్నీ ఎరిగాడు. ఆయన నామం బలమైన దుర్గం, అది కోట, ఆశ్రయము, శైలము, నేను నమ్ముకొని నా దేవుడు, నా రక్షణ శృంగము, ఇవన్నీ జ్ఞాపకం చేస్తాడు. అంటే దేవుని నామంలో ఉన్న గొప్ప సంగతులన్నీ ఆయన ఎరిగాడు. ఆయన నామంలో ఉన్న ఆ గొప్పతనాన్ని ఎరిగాడు కాబట్టి ఆయన హృదయ అంతరంగాల్లో నుంచి వచ్చే ఈ ఆరాధన అనేది మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత మనం చూస్తే చూడండి, 3వ వచనంలో అంటాడు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. కాబట్టి ఎందుకు ఆయన ఆరాధన చేస్తున్నాడు అనేది ఒక పాయింట్ ఇక్కడ తెలియజేస్తున్నాడు. రాజుల చేత నరుల చేత రక్షణ కలుగదు, అది రక్షణ. కాబట్టి దేవుడు అనుగ్రహించేది ఏంటంటే రక్షణ. మనం కూడా ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి మనకి ఆ యొక్క శ్రేష్టమైన అనుభవం ఏంటంటే ఆయన మనల్ని రక్షించాడు, అంటే శిక్ష నుంచి తప్పించాడు, ఉగ్రత నుంచి తప్పించాడు, మరణం నుంచి, నరకం నుంచి తప్పించాడు. అది సో దానికి బట్టి మనకి ప్రకటన గ్రంథం అంటే మనకి సమయం దాటిపోతున్నాం కాబట్టి అవన్నీ మనకు తెలిసిన సంగతులే కదా. మన ప్రకటన గ్రంథంలో చూస్తే మా రక్షణకై స్తోత్రం, అది పరలోకంలో వాళ్ళు కీర్తిస్తుంది ఏంటి, నీవు మాకు అనుగ్రహించిన రక్షణకై స్తోత్రము. ఈయన వధించబడిన వాడై తన స్వరక్తం ఇచ్చి సంపాదించి కొని తనకు ప్రజలుగా చేసుకున్నాడంట. సమస్త భాషలు మాట్లాడే వాళ్ళు, దేశాలు, అన్ని రకాల ప్రజల్లో నుంచి ప్రజల్ని కొన్నాడు. దేని ద్వారా? ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి నీవు యోగ్యుడవు, నీవు అర్హుడవు, నీవు పూజార్హుడవు. ప్రకటన మనం చూస్తే 4వ అధ్యాయం 5వ అధ్యాయం మధ్యలో 13లోనూ 16లోనూ ఉంటది, తర్వాత 19లో ఉంటది. ఇవన్నిటిలో ఏంటి, వాళ్ళంతా దేనిని బట్టి ఆరాధిస్తున్నారు. మనం దేనిని బట్టి ఆరాధించాలంటే రక్షణ, ఆయన అనుగ్రహించిన రక్షణ, సాల్వేషన్. కాబట్టి ఆయన మనకి రక్షణ అనుగ్రహించాడు. ఆయన రక్షకుడుగానే ఈ లోకానికి వచ్చాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. కాబట్టి ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. మన పాపాల నుంచి, పాప శిక్ష నుంచి, ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పించి, రక్షించి, విడిపించి ఆ పరలోక రాజ్యంలో చేర్చడానికి. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన రక్షణ. ఏమనంటున్నాడు? రాజుల చేత నరుల చేత రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. కాబట్టి ఈయన నమ్ముకున్న దేనికంటే రక్షించడానికి సమర్థుడు ఈయన అనేది ఈయన తెలుసుకున్నాడు, ఈయన ఎరిగాడు. కాబట్టి ఈయన ద్వారానే ఆయన ఇంత గొప్ప స్థితిలోనికి వచ్చాడన్న సంగతి కూడా దావీదు మహారాజు ఎరిగాడు. ఎందుకంటే గొర్రెల దొడ్డిలో నుంచి రాజుగా, మహారాజుగా ఆయన చేయబడ్డాడు. ఆ సింహాన్ని, ఎలుకబంటిని చీల్చిన సందర్భాల్లో కూడా దేవుని హస్తబలం ద్వారా ఎలా చేశాడు, తర్వాత శత్రువులందరిపై ఆయన ఎలా విజయం ఇచ్చాడు. అంటే 2 రకాలైన రక్షణ, భౌతిక సంబంధమైన రక్షణ, ఆత్మ సంబంధమైన రక్షణ. ఈ 2 రక్షణలను ఈయన అనుభవించాడు. కాబట్టి ఆ స్టేట్మెంట్ చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ చెప్పే ఇంకొక మాట ఏంటంటే రాజులను నమ్ముకోకండి, అంటే ఇంక్లూడింగ్ మీ, అది ఆయన చెప్పేది. అంటే ఈయన రాజే కదా, ఈయన మహారాజే.
కానీ ఈయన చెప్తున్న స్టేట్మెంట్ ఏంటి? మీరు రాజును నమ్ముకోకండి, నరులను నమ్ముకోకండి. అంటే మీకు ఇష్టమైన ఏ వ్యక్తులనైనా, నరులు అంటే హ్యూమన్ బీయింగ్స్, లేకపోతే మనుషులు, ఈ మట్టి ద్వారా జన్మించిన వాళ్ళు, మట్టిలో నుంచి జన్మించిన వాళ్ళు. ఎందుకంటే ప్రతి వాళ్ళు చనిపోయి మళ్ళా మట్టికి మట్టి అయిపోతారు కదా. కాబట్టి వీళ్ళు ఎవరిని నమ్ముకోకండి. అంటే రాజులు అంటే పవర్ఫుల్. మామూలుగా అయితే ఒక పవర్ఫుల్ అంటే ఈ భూమి మీద ఒక పవర్ఫుల్ వ్యక్తి ఎవరు అని అంటే రాజు. మనకి మామూలుగా అయితే ప్రధానమంత్రి లేకపోతే రాష్ట్రపతి, హైయెస్ట్ పొజిషన్ అది. వీళ్ళందరూ ఎవరు? అందుకనే రెండు ఇక్కడ రాశాడు, రాజులు నరులు. కాబట్టి నరులే రాజులు అవుతారు కదా. సో హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న వ్యక్తుల్ని నమ్ముకోకండి, నార్మల్ పీపుల్ వాళ్ళని కూడా నమ్మడానికి వద్దు. వారి ద్వారా రక్షణ కలగదు. అది ఏ రక్షణ? రెండు రకాలుగా మనకు కావాల్సిన ప్రొటెక్షన్, భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ. మన పాపాల నుంచి విడిపించడానికి వాళ్ళు ఏ విధంగా సహాయపడలేరు, వాళ్ళు మనం రక్షించలేరు, నరకం నుంచి తప్పించలేరు, నిత్య జీవం వారు అనుగ్రహించలేరు. సో అందుకని వాళ్ళని నమ్ముకోకూడదు. భౌతిక సంబంధమైన అవసరాల కోసం కూడా వారిని నమ్ముకొనకూడదు. ఎందుకంటే దానికి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూడండి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. అది వారి ప్రాణం వెడలిపోతుంది, వారి మంటి పాలవుతారు. వారి సంకల్పం, వారి ఉద్దేశాలు, వారి ఆలోచనలు అవన్నీ నశిస్తాయి, అవన్నీ ఏమి జరగవు. సో వాళ్ళ హోప్స్, వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ ఏమీ జరగవు. అందుకనే మీరు రాజులు నమ్ముకోకండి అని, ఇంక్లూడింగ్ మీ అనే మీనింగ్ లో ఆయన చెప్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ కాన్సన్ట్రేషన్ ఏంటి అని అంటే మనందరం ఆయన్నే స్తుతించాలి, ఆయనే రక్షకుడు, ఆయన్నే నమ్ముకోవాలి అనే సంగతి ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే రక్షణ ఆయన అనుగ్రహించే దేవుడు, భౌతికంగాను ఆత్మీయంగాను మనల్ని రక్షించడానికి సమర్థుడైన వాడు అనే సంగతి ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఆయన్నే నమ్ముకోవాలి అనే సంగతి జ్ఞాపకం చేయబడుతుంది. అంటే ఇది ఇంకొక మీనింగ్ లో ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ ఏ వ్యక్తి మీద ఉండకూడదు, భౌతిక సంబంధమైన వ్యక్తులు ఎవరు కాదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి అందుకనే ఆయన అంటున్నారు, నా జీవిత కాలం అంతా నేను నా దేవుని కీర్తిస్తాను. అందుకని దీనికి ప్యారలల్ గా 145:1 రాజవైన నా దేవ నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. కాబట్టి ఈయన రాజు, మహారాజు. ఆయన ఏమంటున్నాడు? రాజువైన నా దేవ. కాబట్టి ఆయన్ని రాజుగా చేసుకున్నారు. అందుకనే అంత అనుభవంలోనికి ఆయన వచ్చారు అనేది మనకు అక్కడ జ్ఞాపకం చేయబడింది. రాజువైన నా దేవ, నాకు నువ్వు రాజువి. అది నేను వీళ్ళందరికీ రాజు, మహారాజుని, కానీ నా రాజు నువ్వే అనే సంగతి ఆయన అక్కడ ఎరిగారు. ఆయన అనుభవపూర్వకంగా ఎరిగాడు కాబట్టి ఈ సంగతులన్నీ తెలియజేస్తున్నాడు. అందుకనే చెప్తున్నాడు, మీరు రాజును నమ్ముకోకండి, వారి వలన మీకు ఏ ఫలితం లేదు. కీర్తన 118లో కూడా మనం చదువుతాం కదా, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈయన రాజు అయినప్పటికీ నన్ను నమ్ముకోకండి అనే సంగతిని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంటే అందరి మనసుల్ని ఆయన వైపే కేంద్రీకరిస్తున్నారు, ఆయన వైపే చూపిస్తున్నారు. కాబట్టి ఆయనే మనకి రాజు, ఆయన మనకి రాజు అయిన దేవుడు అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సరే, తర్వాత వచనంలోకి వస్తే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. కాబట్టి ఇంకొక సంగతి, ఈయన ఏంటంటే యెహోవా, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో అంటే యాకోబు దేవుడు అంటే ఇశ్రాయేలు యొక్క దేవుడు. ఇక్కడ మనకు రాయబడింది ఏంటంటే యాకోబుకి దేవుడుగా ఉన్నవాడు అనేది జ్ఞాపకం చేసుకుంటాం. అయితే యాకోబు నిన్ను పిలిచిన వాడు, ఇదిగో ఇశ్రాయేలు నిన్ను ఏర్పరచుకునిన వాడు అనే సందర్భాలు మనం అనేకమైన జ్ఞాపకం చేసుకుంటాం. అంటే ఈ వచనం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడును అంటే ఈయన యాకోబు దేవుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. యాకోబు తన జీవితంలో మోసగానిగా ఆయన ఎలా జీవించాడు, ఎలా ప్రవర్తించాడు, ఆయన అన్ని పరిస్థితుల్లో దేవుడు ఆయన్ని సరిచేసి ఇశ్రాయేలుగా మార్చి, అంటే దేవుని కుమారుడుగా, దేవుని స్తుతించేవాడుగా, దేవునితో పోరాడేవాడిగా చేసి, మంచి వ్యక్తిగా చేసి ఇశ్రాయేలీల యొక్క జనం లేకపోతే తన సొంత స్వకీయ ప్రజలుగా వాళ్ళని ఏర్పరచుకోవడానికి ఆయన చేసిన ఉద్దేశం.
కాబట్టి యాకోబు అనేది ఏం చూపిస్తుంది అంటే మన లైఫ్ స్టైల్ చూపిస్తుంది. ప్రతి వారి యొక్క జీవితాన్ని యాకోబు సూచిస్తుంది. ఎందుకంటే యాకోబు అనేక అప్ అండ్ డౌన్స్ లో తన జీవితకాలం అంతట్లో వెళ్ళినట్లుగా చూస్తాం. అంటే తన మోసకరమైన జీవితం, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామను మోసం చేశాడు, ఇంకా తన జీవితం అనేక పరిస్థితుల్లో మామ ద్వారా తను ఎంతో మోసపోయాడు. ఇలాగ అనేక రకాలైన మోసకరమైన జీవితాల్లో నుంచి తను విడిపించబడి ఎలాగ దేవునికి సమీపంగా వచ్చి దేవుణ్ణి ఎరిగి దేవుని ఆరాధించే స్థితిలోనికి వచ్చాడు అనే సంగతులు యాకోబు జీవితంలో ఆయన జీవిత చరిత్ర అంతట్లో మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అంటే ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితం యాకోబు జీవితంతో పోల్చబడింది. మనం మన జీవితాల్లో అనేకమైన విడిపించబడి దేవునికి సమీపంగా ఎలా వచ్చామనే సంగతి ఇక్కడ యాకోబు మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే ఇక్కడ రాయబడింది, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. ఇక్కడ తెలుగులో ధన్యుడు అని ఉంది, ఇంగ్లీష్ లో హీఈస్ హ్యాపీ అని ఉంది. కాబట్టి దేవుడు ఎవరికైతే సహాయకుడుగా ఉంటాడో, ఎవరి ఆశ అయితే దేవుని మీద పెట్టుకుంటారో ఆ మనుషులు చాలా సంతోషంగా, ఆనందంగా, ధన్యులుగా ఉంటారు అనే సంగతి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. మనం యెషయా గ్రంథంలో, రాజుల గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథాల్లో ఉంటే ఆ రాజులకి దేవుడు వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు, వాళ్ళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు ఎలా సహాయం చేశాడు అనే సంగతులన్నీ మనకు అక్కడ జ్ఞాపకం చేయబడతాయి. ఆయన దక్షిణహస్త బలం చేత ఆయన సాహస కార్యాలు చేసి ఎలా సహాయం చేసి వారిని నడిపించి, విడిపించి, వారిని తప్పించి రక్షించాడో, ఆయన సహాయం ఎంత గొప్పదో, ఆయన సహాయం కోసం వాళ్ళు ఎలా ఎదురు చూచారో ఆ సంగతులన్నీ మనకు అక్కడ జ్ఞాపకం చేయబడతాయి. కాబట్టి అవన్నీ ఈయన జ్ఞాపకం చేసుకున్న వాడే తెలియజేస్తున్నాడు, దేవుడు ఎవరికి సహాయం చేస్తాడో, ఎవరి ఆశ దేవుని మీద పెట్టుకుంటారో అటువంటి నరులు ధన్యులు. కాబట్టి అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణం తృప్తిపరచబడుతుంది, ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు అనే సంగతులు జ్ఞాపకం చేస్తూ, మన ఆశ, మన కోరిక, మన ఉద్దేశము, మన తలంపులు ఆయన మీద పెట్టుకున్న వారందరూ ధన్యులు. కాబట్టి నా ప్రాణం నేను ఆయన్నే నమ్ముకున్నాను, ఆయన మీదే ఆశ పెట్టుకున్నాను, కాబట్టి నేను ధన్యుడను అనే సంగతి ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఆయన మీద ఇటువంటి ఆశ పెట్టుకున్న వాళ్ళందరూ ధన్యులు అనే సంగతి ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే ద్వితీయోపదేశకాండంలో గనక చూస్తే చివరి అధ్యాయంలో అక్కడ రాయబడుతుంది, ఓ ఇశ్రాయేలు, నీదు భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు. కాబట్టి ఇశ్రాయేలు అంటే ఇక్కడ యాకోబు, అక్కడ ఇశ్రాయేలు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కాబట్టి ఆయన అక్కడ దాని గురించి తెలియజేయబడింది, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. కాబట్టి నీ భాగ్యం చాలా గొప్పది. ఎందుకంటే యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు అంటే నిన్ను పోలిన వాడు ఎవరు లేరు. అది కాబట్టి ఆయన రక్షించిన వారిని పోలిన వారు ఎవరు లేరు అనే సంగతి అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మనకి మూడో వచనంలో ఆయన రక్షణ, ఆ రక్షణ ద్వారా రక్షించబడిన వారిని పోలిన వారు ఎవరు లేరు. అందుకనే మనం చూస్తే వారు ప్రత్యేకమైన జనము, ఏర్పరచబడిన జనము, అది వాళ్ళు ఒక పెక్యులియర్ పీపుల్ అనే సంగతి మనం నిర్గమకాండం నుంచి వారు ప్రత్యేకమైన జనము, లేవి కాండంలో కూడా మనం చూస్తాం. దేవుడు ఏర్పరచుకున్న వారు లేకపోతే లేవీయులు వాళ్ళు ఎలాగ ఆయన తన కొరకు ప్రత్యేకపరుచుకున్నారో తీతు రాసిన పత్రికలో కూడా చూస్తాం. అంటే అవన్నీ రెఫరెన్స్ చూపించట్లేదు. కాబట్టి తన కోసం ఆయన వారిని ప్రత్యేకపరుచుకున్నాడు అనే సంగతి. కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలువెడలే ప్రత్యేకముగా ఉండుడి కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తాం. కాబట్టి మనం ఈ లోకస్తులు, లోక సంబంధమైన వ్యక్తులు, అన్యులు లేకపోతే విగ్రహారాధికులు వారందరి నుంచి ప్రత్యేకించబడిన వారు అనేది జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి రక్షించబడిన వారు వారి భాగ్యం ఎంతో గొప్పది. అంటే మనం మత్తయి సువార్తలో కూడా చూస్తే గొర్రెలు, మేకలు, కుడి వైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు, వారి రెండింటిని వేరు చేసిన సందర్భం. కాబట్టి అంత ప్రత్యేకత మనం ఆదికాండం, నిర్గమకాండంలో నుంచి కనుక చూస్తే దేవుడు ఎలా వేరుపరిచాడు, ఎలా ప్రత్యేకపరిచాడు, తన ప్రజలను, అన్యులను ఎలా వేరు చేశాడు అనే సంగతులన్నీ మనం అక్కడి నుంచి చూస్తూనే ఉంటాం. కాబట్టి అలాగ ప్రత్యేకించబడిన వ్యక్తులు ధన్యులు అనే సంగతి మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత వచనంలో కనుక వస్తే చూడండి, 6వ వచనంలో, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూనూ మాట తప్పని వాడు. ఇక్కడ ఆయన ఆరాధించడానికి ఇంకొక 2 సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, దానిలోని సమస్తాన్ని సృజించిన వాడు. అంటే హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే ఈ ప్రపంచాన్ని, సమస్త సృష్టిని సృష్టించిన వాడు
కాబట్టి ఈయన ఆరాధించే ప్రభువు లేకపోతే ఈయన ఆరాధించే దేవుడు, ఈయనకి రక్షణ ఇచ్చిన దేవుడు ఎంత గొప్పవాడు అని అంటే సమస్త సృష్టిని కలుగజేసిన వాడు. అది కాబట్టి మనం ఆరాధించే వ్యక్తుల గురించి మనం ఇన్ని సంగతులు ఎరిగితే తప్ప, గ్రహిస్తే తప్ప, అనుభవిస్తే తప్ప, ఆయన గొప్పతనాన్ని అంతా తెలుసుకుంటే తప్ప మనం ఆరాధించలేం. మనం ఆరాధించే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. మనం చూసే ఈ ఆకాశము, భూమి, సముద్రము, అందులోనున్న సమస్తం, అంటే అసలు ఇంకా ప్రతీది ఆయన ద్వారానే కలుగు చేయబడింది. ఆయన నోటి మాట ద్వారా కలుగు చేసి సమస్తాన్ని నోటి మాట ద్వారా నిర్వహించుచున్న దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-4 చదివితే అక్కడ కూడా జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన సమస్త సృష్టిని సృజించి ఎలా నిర్వహిస్తున్నాడో, దీని అంతటిని ఎలా కంట్రోల్ చేస్తున్నాడో, తన సార్వభౌమాధికారంతో దీన్ని అంతా ఎలా నిర్వహిస్తున్నాడు అనే సంగతులు అక్కడ కూడా జ్ఞాపకం చేయబడతాయి. కాబట్టి ఇటువంటి దేవుడు, సమస్త సృష్టికి ఆధారభూతుడైన దేవుడు, ఆయన్ని ఆరాధిస్తున్నాడు, ఆయన్ని స్తుతిస్తున్నాడు. ఇది స్తుతించడానికి ఇంకొక కారణం అనే సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఇంకొక కింద వచనంలో అంటాడు, ఆయన ఎన్నడును మాట తప్పని వాడు. కాబట్టి ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు. మన ఆదికాండం నుంచి కనుక చూస్తే ఆయన మాట తప్పకుండా ఆయన ఇచ్చిన వాగ్దానానికి ఎలా కట్టుబడి ఉన్నాడు అనే సంగతులు మనకు అర్థమవుతాయి. అందుకే ఇర్మియా ఒక వచనాన్ని తెలియజేస్తాడు ఆయన గురించి. ఇర్మియా గ్రంథం 33వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 33 2వ వచనం, మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవాను నామం వహించిన వాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఈయన మాట తప్పని వాడు. ఎవరంట? మాట నెరవేర్చు యెహోవా. మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వాడు మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో మరి ప్రతి సంవత్సరం తీసుకున్న వాగ్దానాలు, లేకపోతే మన బైబిల్ చదివేటప్పుడు కొన్ని వచనాల ద్వారా దేవుడు మాట్లాడి ఆయన మాట ఇచ్చి ఎలా నెరవేర్చాడనే సందర్భాలు అనేక సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. కాబట్టి ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు, మాట తప్పని వాడు. అందుకే తిమోతి రాసిన పత్రికలో కూడా ఉంటుంది ఒక వచనం చూడండి. తిమోతి రాసిన పత్రిక చూడండి, 2వ తిమోతి అనుకుంటా. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, మనము నమ్మతగని వారమైనను ఆయన నమ్మతగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. కాబట్టి ఆయన నమ్మతగిన వాడు, మనము నమ్మతగన వారమైనను. అది కాబట్టి ట్రస్ట్ వర్ది. ఆయన నమ్మదగిన వాడు. మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా, యెహోవాను నామము వహించిన వాడే. కాబట్టి యెహోవా అనే మాటకు ఇంకొక అర్థం ఏంటంటే ఆయన సెలవిచ్చాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. నేను నిన్ను రక్షిస్తాను అంటున్నాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు. విడిపించడానికి సమర్థుడు, విడిపిస్తాడు, తప్పించి కాపాడుతాడు, పరలోక రాజ్యంలో చేరుస్తాడు, ఆ మంచి రాజ్యంలో మనల్ని ప్రవేశపెడతాడు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఇచ్చిన మాటలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనే సంగతి మనం ఇక్కడ ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే ఇర్మియాలో ఇంకొక వచనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇక్కడికి వచ్చేటువంటి 33:11 చూడండి, చివరిలో ఇర్మియా 33:11, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరము ఉండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరము మరలా వినబడును. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది యెహోవా, ఈయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఈయన ఎవరంట? మంచివాడు, ఆయన కృప నిరంతరము ఉండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరము మరలా వినబడును. కాబట్టి ఆయన స్తుతించండి అని పలుకువారి స్వరం మరలా మరలా అలా వినబడుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆయన మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉంచేవాడు, ఆయన మాట తప్పనివాడు, ఆయన సృష్టికర్త, ఆయన రక్షించేవాడు. అది రాజులు నమ్ముకోకండి, వాళ్ళు రక్షించలేరు. ఏ విధమైన రక్షణ అంటే భౌతికమైన రక్షణ కూడా వాళ్ళ వల్ల అవ్వదు. వాళ్ళు ఏ విధమైన సహాయం మీకు చేయలేరు, వాళ్ళు ఏమి సహాయపడలేరు. వాళ్ళని నమ్ముకోకండి, ఎందుకంటే వాళ్ళు మంటివారు, వాళ్ళు నశించిపోతారు, వాళ్ళ ఊపిరి అప్పుడే పోతుంది. కాబట్టి వాళ్ళ సంకల్పాలు నెరవేరవు, కాబట్టి వాళ్ళు ఏమి చేయలేరు. కాబట్టి యెహోవానే నమ్ముకోండి, ఈయన సృష్టికర్త. కాబట్టి ఈయన ఏదైనా చేయడానికి సమర్థుడు, సామర్థ్యం కలిగిన దేవుడు అనే సంగతి ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఆయన ఎరిగాడు కాబట్టి ఆయన్ని స్తుతిస్తున్నాడు. కానీ మన జీవితంలో కూడా ఈ సంగతులన్నీ మనం ఎరగగలిగితే, తెలుసుకుంటే, మనం అనుభవిస్తూ ఉంటే మనం కూడా దీన్ని బట్టి ఆరాధించగలము. ఇంకొక సంగతి జ్ఞాపకం చేస్తాడు చూడండి, అవి కూడా జ్ఞాపకం చేసి ముగించేస్తాను. 7 నుంచి
9 వచనాల వరకు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును, బంధింపబడిన వారిని విడుదల చేయును, గుడ్డి వారి కన్నులు తెరవచేయువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ప్రేమించువాడు, పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. కాబట్టి ఈ వచనాల్లో మనం చదివితే 8 సంగతులు అనుకుంటే ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఈ 8 సంగతుల్లో అంటే ప్రతి వారు ఇన్క్లూడ్ అయి ఉన్నారు, అంటే ప్రతి వారికి సంబంధించి అంటే అన్ని తెగలకు లేకపోతే అన్ని ఇబ్బందులు ఆ పరిస్థితిలో ఉన్న వారందరూ ఇందులో యాడ్ అయ్యారు అనే సంగతి మనకి జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, బాధపరచబడేవారు అంటే న్యాయం తప్పి లేకపోతే ఈ లోకంలో అనేక రకాలుగా బాధపరచబడే వారికి ఆయన న్యాయం తీరుస్తున్నాడు. సో ఆ లిస్ట్ లో కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయను. ఇక్కడ 2 మీనింగ్స్ ఉంటాయి, భౌతిక సంబంధమైన ఆకలి, ఆత్మ సంబంధమైన ఆకలి. కాబట్టి ఆ ఆకలి కొనిన వారికి ఆయన ఆహారం దయచేసేవాడు అంటే మేలుతో వారి హృదయాన్ని తృప్తిపరచును అని ఒక సందర్భంలో చదువుతాం. ఆకలి కొనిన వారికి ఆయన ఆహారం పెట్టి సంతృప్తిపరిచి వారిని తృప్తి చేత పంపించిన సందర్భాలు చదువుతాం. పక్క కీర్తనలోనే చదివితే చూడండి, 147లో 9వ వచనం, పశువులకును అరచుచుండు పిల్లకాకులకు ఆయన ఆహారం ఇచ్చువాడు. తర్వాత యువతల పక్కన చూడండి 145, 15, 16, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. కాబట్టి ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తున్నాడు అనే సంగతి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత ఇంకొక వచనం చూస్తే కీర్తన 104, 21, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. 28వ వచనం, నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. కాబట్టి సింహపు పిల్లలు కూడా దేవుని చేతిలో నుండి వచ్చే ఆహారం కోసం చూచుచున్నవి, ఆయన చేతిలో నుంచి ఆహారం తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నాయి అనే సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే సింహము అడవికి రాజు, అంత బలమైన జంతువు కూడా తన పిల్లలకి తన ఆహారం పెట్టలేదు. అవి కూడా దేవుని మీద ఆధారపడుతున్నాయి. అంటే దేవుడు అనుగ్రహిస్తే తప్ప వాళ్ళు ఎంత గొప్పవారైనా వారు ఆహారాన్ని తీసుకొనలేరు, భుజించలేరు, దాన్ని లోపలికి తీసుకోలేరు అనే సంగతి చాలా స్పష్టంగా మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. కాబట్టి ఆయన ఇస్తేనే, ఆయన గుప్పిలి విప్పితేనే తిని తృప్తిపరచబడే జీవితం, అది ఆ సాటిస్ఫాక్షన్, ఆ సంతృప్తి. అందుకే తిమోతి రాసిన పత్రికలు అంటారు కదా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభశాతం. అది సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్ లైఫ్, అది సంతృప్తికరమైన జీవితం. అది ఏమి తిన్నామనేది కాదు, ఆయన గుప్పిలు విప్పినప్పుడు అలాగా సంతృప్తికరంగా అంత శ్రేష్టమైనవి, అలా సాటిస్ఫైడ్ లైఫ్, సాచురేషన్ లైఫ్, అటువంటి జీవితంలో మనం ఉండగలము అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి రెండో సంగతి ఏంటంటే ఆకలి కొనిన వారికి ఆయన ఆహారం దయచేవాడు. అది అంటే ఈ లోక సంబంధమైన ఆహారం ద్వారా లేకపోతే ఈ లోక సంబంధమైన పానీయం ద్వారా తృప్తిపరచబడ్డాం. ఇది మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం కదా, సమరయ స్త్రీ తన జీవితంలో ఆ నీటిని ఎంత కాలం తాగినా తన జీవితానికి తృప్తి కలగల, అంటే తన ఆత్మీయ జీవితం తృప్తిపరచబడలా, తన భౌతిక జీవితం మార్చబడలేదు. అది కాబట్టి ఆయన ఏమంటారు, ఈ నీటిని త్రాగువాడు ఎప్పుడూ దప్పికొన్నాడు. కాబట్టి ఈ నీళ్లు తాగుతూ ఉంటే నీ దప్పిక ఇంక నీ జీవిత కాలంలో తీర్చబడదు. అందుకంటారు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, అవి వానిలో నిరంతరము ఊరేడే నీటి బుగ్గగా ఉండను, ఫౌంటైన్స్ ఆఫ్ వాటర్ వాని హృదయంలో నుంచి ఎప్పుడు ఊరుతూ ఉంటాయి, ఊపుకుతూ ఉంటాయి. అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్ లైఫ్ నా ద్వారానే కలుగుతుంది. అంటే ఈ నీటిని త్రాగువాడంటే మామూలు దప్పిక తీర్చుకునే నీళ్ళని కాదు, అంటే భౌతిక సంబంధంగా, ఈ లోక సంబంధంగా ధనము, విద్య, ఐశ్వర్యము, ఆస్తులు, లేకపోతే ఇంకా ఈ లోకంలో చెప్పుకునే ఏ వైభవం ద్వారా కూడా మన ఆత్మ, మన హృదయము సంతృప్తి పరచబడదు, వాటి ద్వారా తృప్తి పరచబడలేము అనే సంగతి ఆయన చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తారు. యెషయా గ్రంథంలో కూడా గత వారంలో జ్ఞాపకం చేసుకున్నాం, దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారలారా నీళ్ళ యొద్దకు రండి, ఏమీ ఇయ్యకయే పాలను నీళ్లను కొనుడి. కాబట్టి ఆయన ఇచ్చే పాలు, నీరు, దేవుని వాక్యం, వాటి ద్వారా
దప్పిక తీర్చబడుతుంది, తృప్తి చేయబడుతుంది, మన ఆత్మ సంతృప్తికరంగా ఉంటుంది అనే పరిస్థితి అక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి అందుకనే ఆమె ఆ సమరయ స్త్రీ ఆ సంభాషణ అంతట్లో ఆయన గురించి ఎరిగినదే. నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనను చూడడి, ఈయన క్రీస్తు కాడా. కాబట్టి ఆయన గురించి వెంటనే ఆ పశ్చాత్తాప అనుభవంలోనికి వచ్చి తన పాత జీవితాన్ని విడిచిపెట్టి, తన కొండను విడిచిపెట్టి, తను పశ్చాత్తాపడి ఆ నిత్య జీవం లేదా ఆ జీవజలాన్ని ఆమె పొంది అంత సంతృప్తికరంగా వెళ్ళింది. కాబట్టి ఆయన ఆకలి కొనిన వారికి ఆహారం పెడతాడు, దప్పి కొనిన వారికి నీళ్ళు ఇస్తాడు, సంతృప్తిగా ఇస్తాడు, వాళ్ళు తిని తృప్తి చెందేవారుగా చేస్తారు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకా మిగిలిన సందర్భాల్లో బంధించబడిన వారిని విడుదల చేస్తాడు. ఈ బంధకాలు కూడా రెండు రకాలు, భౌతికంగా ఆత్మీయంగా, ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులు వాటి అన్నిటి ఇనుప కట్ల చేత బంధించబడిన వారు, ఇనుప కొలిమిలో నుండి వారిని రక్షించిన, అంటే ఐగుప్తుల్లో సంబంధించినవి ఇవన్నీ వచనాలు తెలుసు కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, వచనాలు చూపించట్లా. కాబట్టి ఇశ్రాయేలీని ఎలా విడిపించాడు, వాళ్ళ బంధకాలు ఎలా తెంచాడు, వాళ్ళ కట్లు ఎలా తెంచాడు, వాళ్ళని విడిపించి దాసత్వం నుంచి పాపదాసత్వం నుంచి ఎలా విడిపించాడు, మనల్ని కూడా పాపదాసత్వం, బంధకాలు, సాంప్రదాయాలు, అలవాట్లు, పద్ధతులు, ఆచారాలు వాటన్నిటి నుంచి ఎలా విడిపించాడు, మన బంధకాలన్నీ తెంచి మనల్ని ఎలా స్వతంత్రులుగా చేశాడు. ఇదివరకు పాపం చేయవాడు పాపానికి దాసుడు, మనం పాపానికి దాసులుగా ఉండి మనం ఆ బంధకాల్లో ఉండిపోయాం. మనల్ని విడుదల చేసుకోవడానికి లేని వారుగా ఉన్నాం. కానీ వాటన్నిటి నుంచి విడిపించి మనల్ని నీతికి ఆ కాడేసి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. సంతృప్తికరంగా ఆనందంగా ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే వారంగా స్వతంత్రులుగా జీవించడానికి అది సెల్ఫ్ విల్ ఇచ్చాడు, స్వచిత్తి ఆయన తెలుసుకుని ఆయన సన్నిధిలో అలా వచ్చి సంపాదించే మనకు పాప భారం తీసివేయబడినప్పుడు ఆ స్వతంత్రమైన ఆయన శిలువ యుద్ధకు ఆయన సన్నిధిలో ఆయన విడిపించిన పరిస్థితి. తర్వాత గుడ్డివారి కన్నులు తెరవజేయవాడు. కాబట్టి భౌతిక సంబంధంగా ఆయన గుడ్డితనాన్ని తీసివేశాడు, ఆత్మీయమైన గుడ్డితనాన్ని తీసివేశాడు. మన కన్నులు కూడా తెరువు చేసి ఆయన వాక్యం చదివేవారిగా, ఆయన సంగతులు గ్రహించే వారంగా చేశాడు. అందుకే కీర్తనకారుడు 119 అంటాడు కదా, ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులు తెరవజేయి, సంగతులు పరసంబంధమైన సంగతులు, నీ యొక్క ఆ బ్యూటీ ఆఫ్ తర్వాత సంగతి, నీతి మంత్రులు ప్రేమిశ్రయం లేదు, పరదేశీయులు వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వాళ్ళకి ఏ షెల్టర్ లేదు, అలాంటి వాళ్ళని కాపాడేవాడు. తర్వాత సంగతి, తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు. అది సో ఆదరణ లేని వారు, తల్లిదండ్రులు లేకుండా లేకపోతే విధవరాండ్ర వారిని ఆదరించేవాడు, కంఫర్టర్. కాబట్టి ఆయనకున్న ఇంకొక పేరు ఆదరణకర్త, ఆయన ఆదరించేవాడు. అన్ని పరిస్థితుల్లో ఆదరించడానికి పరిశుద్ధాత్మ దేవుడిని మనకు అనుగ్రహించాడు. సో ఇబ్బందులు, కష్టాలు, బాధలు, శ్రమలు అనేక సందర్భాల్లో ఆ రెండు ఏం జ్ఞాపకం చేస్తారంటే, తల్లిదండ్రులు అంటే కేర్ టేకర్స్. కాబట్టి పిల్లలకి ఏదైనా అవసరం కావాలంటే తల్లి తండ్రి ఉంటే వాళ్ళు అన్ని ప్రొవైడ్ చేస్తారు. స్త్రీలకి భర్త, సో భర్త అంటే భరించేవాడు కదా. సో ఆయన లేకపోతే తనకి షెల్టర్, లేకపోతే తనకి సెక్యూరిటీ, సేఫ్టీ ఏమీ ఉండవు. సో అంటే ఈ రెండు, అంటే పోషకులు, ప్రొవైడర్, ఇచ్చేవాళ్ళు, సంరక్షకులు. సో ఇటువంటి సంరక్షకులు లేకపోతే ఈయన ఆదరిస్తాడు. సో ఈ 8 సంగతుల్లో అంటే ఏదో ఒక వింగ్ లో మనం ఖచ్చితంగా ఉంటాం. వీటిలో అంటే అన్ని రకాల వ్యక్తులని ఆయన అందరికీ సహాయం చేసేవాడు, అందరినీ ఆదరించేవాడు, కాపాడేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు, వారి బంధకాల నుంచి విడిపించేవాడు, వాళ్ళకి ఆహారం దయచేసేవాడు, బాధించబడిన వారికి సహాయం చేస్తాడు. ఇలాగ ఇవన్నీ మనకి జ్ఞాపకం చేయబడతాయి. అందుకే మనం ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే చూడండి, లూకాసు వార్తలో ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది,
పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను, చెరలోనున్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేనికోసం ఇక్కడ రాశారు? 3 సంగతులే జ్ఞాపకం చేస్తాను. చెరలోనున్న వారిని విడుదల, గురుడి వారికి చూపు, నలిగిన వారిని విడిపించుటకు. అక్కడ నలిగిన వారిని విడిపించుటకు అని ఉంటది, ఇక్కడ బంధించబడిన వారికి విడుదల అని ఉంటది. ఇక్కడ గుడ్డి వారి కన్నులు తెరవజేయవాడు, ఇక్కడ గుడ్డి వారికి చూపు అని ఉంటది. తర్వాత ఇంకో సంగతి, చెరలోనున్న వారికి విడుదల అని అక్కడ ఉంటది, ఇక్కడ బంధించబడిన వారికి విడుదల అనేది ఇక్కడ ఉంటది. అది కాబట్టి ఈ 2 వచనాలు అంటే అక్కడ యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచనంలో అక్కడ జ్ఞాపకం చేయబడింది. కాబట్టి ఈ కేటగిరీస్ లో ఖచ్చితంగా ఏదో ఒక కేటగిరీలో మనం ఉంటాం. కాబట్టి మనం ఇటువంటి ఆయన ద్వారా పొందిన మేలు వాటిని జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించాలి అనే సంగతి ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఇంకా కింద వచనంలోకి వస్తే, యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును, యెహోవాను స్తుతించుడి. చివరిగా ఈయన గురించి తెలియజేస్తున్నాడు. సియోను నీ దేవుడు తరములన్నిటను అంటే యుగయుగములు నీ దేవుడు రాజ్యమేలుతున్నాడు, కాబట్టి ఆయన స్తుతించండి. నేను కొంతకాలం వరకే రాజుని, ఈ 40 years లేకపోతే 60 years అంతవరకే నేను రాజుని, కానీ ఈయన మాత్రం తరతరాలు, సియోను నీ దేవుడు తరతరాలు రాజ్యం చేస్తున్నాడు. ఆయన సింహాసనాసీనుడు అంటే ఆయన అధికారం క్రింద మనం ఉన్నప్పుడు, ఆయన రాజ్య పాలనలో మనం ఉన్నప్పుడు, ఆయన యొక్క పరిపాలన కింద మనం ఉన్నప్పుడు అంత సేఫ్టీ, అంత క్షేమంగా భద్రంగా ఉండగలము అనే పరిస్థితి. ఎందుకంటే ఈయన రాజుగా ఇశ్రాయేలీని ఎంతలాగా ఈయన పరిపాలించాడో, సో ఆయన ఆ మహారాజు ఇంకా బాగా పరిపాలించగలడు అనే అనుభవం ఆయనకుంది కాబట్టి అది తెలియజేస్తున్నాడు. నీ యొక్క దేవుడు, నీ రాజు సదాకాలము రాజు, సియోను నీ దేవుడు తరములన్నిటను ఆయనే రాజు, కాబట్టి ఆయన స్తుతించాలి. సో ఆయన అనుభవం అంటే ఆయన గురించి ఎన్ని సంగతులు ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన ఎటువంటి దేవుడుగా కలిగి ఉన్నాడు, ఆయన ఆరాధించడానికి కారణాలు అనేకమైనవి. మనకు సమయం సరిపోదు కాబట్టి అవన్నీ నేను వచనాలు చూపించకుండా మరి తెలిసిన సంగతులు ఆయన జ్ఞాపకం చేసేస్తున్నాను. కాబట్టి ఆయన ఎటువంటి మంచి దేవుడు, ఎట్లాంటి దేవుడు అనే సంగతులు ఆయన హృదయపూర్వకాల ఎరిగాడు కాబట్టి ఆ సంగతులన్నీ మనకు తెలియజేస్తున్నాడు. సో ఇందులో సంగతులన్నీ మనం కూడా గ్రహించిన వారమై, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎలా రక్షణ అనుగ్రహించాడు, ఆయన రక్షణ ఎంత గొప్పది, ఎంత విలువైనది, ఈ సంగతులు ఎరిగి ఆయన స్తుతించడానికి ఆయన తీసుకున్న శ్రేష్టమైన ఆయన నిర్ణయాలు, జీవితకాలం అంతా నేను స్తుతిస్తా, కీర్తిస్తా, ఎందుకంటే ఆయన రక్షణ అనుగ్రహించాడు. ఆయన రాజుల వలె, నరుల వలె ఆయన చేయలేదు, అంతకంటే శ్రేష్టమైన ఆయన చేశాడనే సంగతి, ఆయన సహాయకుడు అనే సంగతి, ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఎలా సహాయం చేస్తాడు, ఎలా విడిపిస్తాడు, నడిపిస్తాడు, కాపాడుతాడు, భద్రపరుస్తాడు, పోషిస్తాడు, బంధకాల నుంచి విడిపిస్తాడు, ఆహారం దయచేస్తాడు. ఇలాగ ఈ సంగతులన్నీ మనం తెలుసుకున్న వారమే, ఎరిగిన వారమే, అనుభవించిన వారమే ఆయన ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించడానికి ప్రభు సహాయం చేయను గాక.